మార్నింగ్ సార్. కూర్చో కూర్చో. ఏంటి ఒళ్ళంతా కాలిపోతుంది? ఇంత జ్వరం పెట్టుకుని రెస్ట్ తీసుకోకుండా చదువుతున్నావేంటి? జ్వరందే ఉంది సార్, మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. ఐఏఎం క్యాట్ ఎంట్రన్స్ డేట్ దగ్గర పడుతుంది. అందులో సీట్ సంపాదించడమే నా లక్ష్యం. దానికోసం నిద్రాహారాలు మాని ఎంత కష్టపడైనా చదువుకుంటాను. అందులోనే నాకు తృప్తి ఉంటుంది సార్. మరంత ఇంట్రెస్ట్ ఉన్నవాడివి కాలేజీకి కొట్టి ఊరికెందుకెళ్ళావు? మా నాన్న రోజువారీ కూలీ సార్. రెక్కాడితే గాని డొక్కాడని బీద కుటుంబం మాది. మా నాన్నకి జబ్బు చేసి మంచాన పడితే ఊరెళ్ళి వారం రోజులు పనిచేసి ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ సమకూర్చొచ్చాను సార్. వెళ్ళను బాలరాజు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఐఐఎంలో ఎంబీఏ చేయాలన్న నీ పట్టుదల, గోల్ చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. నీ పట్టుదలకు రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఆల్ ది బెస్ట్ బాలరాజు. భారతరత్న శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 122వ జయంతి సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ ప్రజలకు అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతి అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం భారత రాజ్యాంగం మాత్రమే. ఆయన ప్రపంచ తత్వవేత్తలైన 5 మందిలో ఒకరన్న విషయం మనం గుర్తించాలి. ఈ గ్రామంలో ఉన్న ప్రజల చైతన్యం, అభివృద్ధి చూస్తుంటే ఈ గ్రామమే అంబేద్కర్ కలలు గన్న సమసమాజ స్థాపనకి నాంది పలుకుతుందని నమ్ముతున్నాను. క్షమించండి కలెక్టర్ గారు. ఏదో మా గ్రామం ఆదర్శమైనంత మాత్రాన సమాజానికి నాంది పలుకుతుందా? గాంధీ జయంతులు వస్తుంటాయి, అంబేద్కర్ జయంతులు వస్తుంటాయి, ఏటేటా వాళ్ల విగ్రహాలు వేల సంఖ్యలో పెరుగుతుంటాయి. కానీ రాణిదల్లా సమాజం. అది రావాలంటే స్వచ్ఛందంగా వదులుకోవాలి, స్వార్థాన్ని వదులుకోవాలి. దళిత పడుగు బలహీన వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ఈ సౌకర్యాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలి. వాళ్లు అదే జాతికి చెందిన రోజువారీ రైతు కూలీలకు అండగా తోడ్పడనంత కాలం అంబేద్కర్ కలలు కన్న సమాజం రాదు. దానికి నిదర్శనమే గడిచిన 6 దశాబ్దాల మన సాంఘిక ఆర్థిక దుస్థితి. దాన్ని కొల్లగొట్టే నోటికి ఓటు, ఓటుకు సీసా అనే రాజకీయ సంస్కృతి. దానిని రూపుమాపేంత వరకు బాబాసాహెబ్ కలలు కన్న ఆ సమాజం రాదు రాదు రాదు. అయ్యా ఫోన్. చెప్పమ్మా. తాతయ్య, ఉదయం నుంచి నీకు 3 సార్లు కాల్ చేశాను. ఎక్కడికి వెళ్ళావు? ఒక ముఖ్యమైన చోటుకెళ్ళానమ్మా. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఏంటది? మీ నాన్న కలెక్టర్ అవ్వడానికి, సత్యప్రసాద్ హోదాకి రావడానికి, నాక్యానాయక్ ఎమ్మెల్యే అవ్వడానికి, మీరందరూ పట్టణంలో బంగ్లాలో నివసించడానికి మూల కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతమ్మా. ఓ సారీ తాతయ్య, ఆ విషయం నేను మర్చిపోయాను. పర్లేదమ్మా. నువ్వొక్కడివి అక్కడెందుకు? మా దగ్గరకు వచ్చేయచ్చు కదా, మనందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. నేనెక్కడికి వస్తే మీ ముగ్గురితో పాటు నేను 4వ వార్డును అవుతాను. కానీ ఇక్కడే ఉంటే నాతో పాటు 3000 మంది ఉన్నారు. మీ కుటుంబం కన్నా నా కుటుంబం చాలా పెద్దదమ్మా. నాకిక్కడే బాగుంటుంది. బాగా చదవాలి తల్లి. ఉంటానమ్మా. ఓకే తాతయ్య, బాయ్. ఏమ్మా ఎవరు? తాతయ్య. ఏంటి నాన్న, ఎప్పుడు తాతయ్యని మన దగ్గరికి రమ్మన్నా సరే ఏదో ఒక సాక్షి చెప్తారు. తాతయ్యని చూసి చాలా సంవత్సరాలైంది. ఒక్కడే అక్కడెందుకు? మీరైనా రమ్మని పిలవండి నాన్న. ఎన్నిసార్లు చెప్పనమ్మా, ఆయనకేమో చాదస్తాం, నాకు దూరంగా ఉండి ఊళ్ళో పొలాలు చూసుకుంటున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఉంటారంటే నాకు మాత్రం సంతోషం కాదమ్మా. చెప్పు. చైతన్య, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఇలాంటివన్నీ నాకు చెప్పకు సంధ్య. చైతన్య ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ. రే సంధ్య అంటున్నావేంట్రా? మన ఫస్ట్ ఇయర్ బుక్స్ ఎక్కడున్నా వెతికి తెమ్మంటుందిరా. ఎవడో జూనియర్ కి ఇవ్వాలట. అయితే ఆ బుక్స్ నేను తీసుకొస్తాను. ఇప్పటికిప్పుడు బుక్స్ ఎక్కడ తెస్తావురా? నాన్న ఇప్పుడు బుక్స్ కాదు మ్యాటర్, సంధ్యకి నచ్చటం మ్యాటర్. చెప్పు చైతన్య. సంధ్య, నేను చందుని. చెప్పు. ఏంటి సంధ్య నువ్వు ఎదుటి వాళ్ళకి సాయం చేయడం అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అవసరమైతే నా గుండెకాయ కూడా ఇస్తావు, నేనున్నాను.
నువ్వు ధైర్యంగా ఉండు, నేను తీసుకొస్తాను కదా. థ్యాంక్ యూ చందు. చూసావరా, సంధ్యాకి నేను ఎలా దగ్గర అవ్వాలరా అనుకుంటుంటే ఆ దేవుడే నాకు సహాయం చేశాడు. గాడ్, యు ఆర్ రియల్లీ గ్రేట్. అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలరా. గుండెకాయ తలకాయ ఇంకేదో కాయ ఇస్తానంటున్నావు. నీకు తెలియకుండానే నీ బాడీలో ఉన్న పీకేస్తారు. ఇదిగో చందు వచ్చాడు. ఇలా ఇవ్వు చందు. అయ్యో, వీళ్ళందరి కోసం ఎంత కష్టపడుతున్నాడో చందు. కావాలంటే తలకాయ గుండెకాయ కూడా ఇస్తాడు సార్. ఇదేమి కష్టమైన పని కాదు, నీళ్లు తాగినంత తేలిక. కదరా చందు? యూఆర్ ఎగ్జాక్ట్లీ రైట్ సంధ్య. Yes. ఎక్కడెక్కడో నీలా నా వల్ల కాదురా బాబు. అమ్మా, అందుకే ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటాను. ఒళ్ళంతా పులిసిపోయిందిరా. మన సీనియర్స్ ఒక్కడు కూడా బుక్స్ ఇవ్వలేదురా. అవునా? ఒకటే రెండా? ఓకే. ఎన్ని బుక్స్, ఎన్ని షాపులు, కోటిలో ఉన్న షాపులన్నీ తిరిగాను రా. లైఫ్ లో ఇది మర్చిపోలేనురా. వామ్మో, కష్టం అంటే ఎలా ఉంటుందా నాయన? ఎందుకురా ఇలా కష్టపడటం? నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నా కదా, లవ్ చేస్తే చెప్పేయాలి, లేట్ చేస్తే ఇలానే ఉంటుంది. మరి చెప్తాను రా. ఇప్పుడిప్పుడే కదా సంజయ్కి ఫ్రెండ్ లా కాకుండా కష్టపడే హీరోలాగా కనిపిస్తున్నాను. నెక్స్ట్ ఐఐఎం లో ఎంబీఏ సీటు కొట్టేశాను అనుకో, వెంటనే ఐ లవ్ యూ చెప్తా. అప్పుడు ఎలా నో అంటతో చూస్తా. నోటితో. మన పార్టీకి రోజు రోజుకి కష్టాలు పెరిగిపోతున్నాయి. సర్వే రిపోర్టు చూస్తే మళ్ళీ మనం ప్రతిపక్షంలో కూర్చున్నట్టుంది. మన పార్టీ కార్యకర్తలు, లీడర్స్ వేరే పార్టీ వైపు, ముఖ్యంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. సార్, ఎలక్షన్ టైం చూస్తే కొన్ని నెలలే ఉంది. ఈలోగా పార్టీని ఏదో ఒకటి చేసి బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న 9 నెలల్లో రిజల్ట్ మనకు అనుకూలంగా వచ్చేటట్టు చేయకపోతే రాష్ట్రంలోనే మన పార్టీ ఆఫీసులన్నీ మూసుకోవాల్సి వస్తుంది సార్. సరే, అయితే ఈ రోజు వెళ్లి మన పార్టీ అధ్యక్షుడితో ఈ విషయం చర్చిస్తాను. నరసింహుడా, ఆగరా కొద్దిసేపు, డిస్టర్బ్ చేయబాకు. హాయ్ గాయ్స్. హాయ్ సంధ్య. ఏంటి బిజీగా ఉన్నట్టున్నారు? ఐఐఎం ఎంట్రన్స్ క్యాట్ కి అప్లై చేస్తున్నాను తెలుసా? ఏ చైతన్య, బాలరాజు, చందు ఐఐఎం కి అప్లై చేస్తున్నారు. నేను అలాగూ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను. మరి నీ సంగతి ఏంటి? చందుగాడికి అంత సీన్ లేదు. బలాదూర్ తిరిగే వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్సే లేదు. అపశకనం పలకొద్దు. నీకు ఐఏఎస్ వస్తుంది, డౌటే లేదు. ఆ క్యాలిబర్ నీకుంది. బాలరాజు బాగా కష్టపడి చదువుతాడు, డెఫినెట్ గా సీట్ కొడతాడు. అది సరే, నీ కెరియర్ గురించి చెప్పలేదు. ఈ 9 to 5 జాబ్లు, ఎంబీఏలు, బిజినెస్లు నాకు అస్సలు సూట్ కావు. నేనేది ప్లాన్ చేయను, కానీ చేసే పని ఛాలెంజింగ్ గా ఉండాలని కోరుకుంటాను. ఇంకా నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండదు, కానీ ప్రతి మనిషికి ఓ డెస్టినీ ఉంటుంది. హే కాటమరాయుడా, కదిరి నరసింహుడా. ఇంత చదవాలా? సర్లే. ఏంటిరా చందు, పరీక్షలేమో దగ్గరకు వస్తున్నాయి. నువ్వు ఇంతవరకు పుస్తకం ముట్టిన దాఖలాలు లేవు. ఆ టీవీ చూస్తూ కూర్చోపోతే కాస్త చదువుకోవచ్చు కదా. అమ్మా, 24 గంటలు చదివితే బ్రెయిన్ పాడైపోద్దమ్మా. పవర్ కట్ అప్పుడు చార్జబుల్ లైట్ ని ఎంత పొదుపుగా వాడతామో బ్రెయిన్ ని కూడా అంతే పొదుపుగా వాడాలి. తెలుసుకో. ఇంకా చికెన్ పకోడీ ఉందా? కోడుంది, తెస్తాను. తిని పెడతా. హాయ్ ఆంటీ. మీరా బాగున్నారమ్మా? చందు ఎక్కడ? అమ్మో, వీళ్ళొచ్చారు. ఇప్పటిదాకా ఇక్కడే పకోడీలు తింటూ టీవీ చూస్తూ కూర్చున్నాడు. చదువుకోరా అంటే కబుర్లు చెప్తున్నాడు. ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళినట్టున్నాడు. వెళ్ళండి. హాయ్ చందు. హాయ్ హాయ్. మీరా, రండి కూర్చోండి. ఏంట్రా చాలా సీరియస్ గా చదివేస్తున్నావు? నేను ఎప్పుడు ఇంతే, కాకపోతే బయటికి తెలియదంతే. అబ్బా, నువ్వు బుక్ తిరిగేసి చదువుతున్న సంగతన నీకు తెలుస్తుందా? దొరికిపోయానే. నువ్వు కెమెరా అడిగావు కదా,
అవునరా, ఒక్క నిమిషం. టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. ఒక్క నిమిషమే ఏ, చెప్పురా చేతు. రేయ్, ఫేర్వెల్ పార్టీకి బ్లేజర్ లో వస్తున్నావా? లేదురా, సంజయ్ ఇంటికి వచ్చింది. నీకు తెలుసు కదా తనకి పార్టీలు అంటే ఇష్టం ఉండదని. నేను రావట్లేదు, ఏమనుకోద్దే. సరే, నేనైతే వెళ్తున్నాను. సారీరా, సమ్ ఇంపార్టెంట్ కాల్. ఫేర్వెల్ పార్టీకి టైం అవుతుందిరా, త్వరగా రా. అదేంటి ఫేర్వెల్ పార్టీయా? నీకు పార్టీలు అంటే ఇష్టం లేదు కదా? కొన్ని పార్టీలు జీవితాన్ని నాశనం చేస్తాయి, కానీ ఈ పార్టీ జీవితాంతం మనకు గుర్తుండిపోతుందిరా. నాకు కూడా పార్టీలు అంటే నీలాగే చిరాకు. మానేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చెప్పావు కదా దాని ఇంపార్టెన్స్ గురించి, అందుకే వద్దాం అనుకుంటున్నాను. ఆహా. మ్మ్. లేవవే. కాదు సంధ్య, నాకు ఫర్దర్ స్టడీస్ చేయాలని లేదు. నాకు పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. అంటే మీ భావం చేసుకోవడం కాదు,